దేవరపల్లిలోని భాష్యం స్కూల్ నందు కల్చరల్ డే ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన దేవరపల్లి సీఐ బి నాగేశ్వర్ నాయక్ మాట్లాడారు. విద్యతో పాటు సామాజిక బాధ్యత విలువల్ని బాల్యం నుండి నేర్పించాలని తెలిపారు. కేవలం మార్కుల కోసం కాకుండా సబ్జెక్ట్స్ పై ఫ్రంట్ నైపుణ్యతను అవసరమని, మార్కుల వెంట పడితే పిల్లలు తమ లక్ష్య సాధనలో వెనుకపడతారని అన్నారు. తల్లిదండ్రులు ప్రతిరోజు 10 నిమిషాలు పిల్లలతో మాట్లాడుతూ వారి మానసిక పరిస్థితిని, ఆ రోజు కొత్తగా నేర్చుకున్న విషయాల గురించి తెలుసుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఇతర పుస్తకాలు చదవడం, న్యూస్ పేపర్, కరెంట్ అఫైర్స్ తదితర విషయాల్ని అలవాటు చేయాలని, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జె సూర్యనారాయణ, పి పేరయ్య నాయుడు, భాష్యం లిటిల్ చాంప్స్ ప్రిన్సిపల్ షేక్ షబానా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. And scholar Sri Bhashyam Ramakrishna Garu, who is widely respected for his humility and service to humanity, began its inspiring journey with the establishment of the Guntur Central Branch in the year 1993. Further expanding its vision of quality education, the Rajahmundry Zonal Branch was established in 2001. Devarapalli branch in 2015 with an initial strength of 350 students. With the continuous support of parents, well-wishers and the relentless efforts of our staff, our institution has grown remarkably to a current strength of 1017 students. Bhashyam institutions are well known for their strong academic planning and consistent production of prestigious results, including single-digit ranks in IIT Mains, IIT Advanced and NEET examinations. Our Devarapalli branch has also achieved remarkable milestones, prestigious State Pratibha Award in 2018, IIT State 2-digit ranks consecutively in the year. దేవరపల్లి భాష్యం స్కూల్ 11 years 11th యాన్యువల్ డే చాలా గ్రాండ్గా చక్కగా మంచి వాతావరణంలో జరుపుకుంటున్నారు. దీనికి గెస్ట్గా నేను రావడం, అందరు పిల్లలు, పేరెంట్స్ అందరి మధ్యలో గడపడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా ఇక్కడ పిల్లలు, పేరెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి యాన్యువల్ డే అనగానే యాజ్ ఏ పేరెంట్గా ఏం ఆలోచిస్తారంటే పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ ఏమైనా ఉంటే చూడటానికి వస్తారు. ఫస్ట్ వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ ఏదైనా సాంగో, డ్యాన్సో, ఇంకేదైనా యాక్టివిటీ ఉంటే అది చూసి ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత పేరెంట్స్ వెళ్ళిపోతారు. అలా కాకుండా అసలు యాన్యువల్ డే అంటే జనరల్గా ఇందాక ప్రిన్సిపల్ గారు చదివినట్టు ఈ స్కూల్ యొక్క అచీవ్మెంట్స్ ఏంటి, ఈ భాష యొక్క లెగసీ ఏంటి, భాష ఇప్పుడు దాకా ఏం సాధించింది, ఎన్ని బ్రాంచ్లతో రన్ అవుతుంది, ఇలాంటి కార్పొరేట్ కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఎవరికి ఎక్కువ ఉపయోగపడతాయంటే ఎంప్లాయీస్కి బాగా ఉపయోగపడతాయి. ఎక్కడైనా ట్రాన్స్ఫర్లు అయినా సేమ్ అదే కరికులం ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అవుతారో దగ్గరలో ఎక్కడో చోట మళ్ళీ భాష్యంలో జాయిన్ చేసుకుంటే అదే సిలబస్తో, అదే కరికులంతో, అదే మెథడాలజీతో పిల్లలు ఇబ్బంది పడకుండా రన్ అవుతారు. అలాగే ఈ దేవరపల్లి లాంటి రూరల్ బ్యాక్గ్రౌండ్లో